విజ్ఞాన్ సంస్థల అధినేత, అలాగే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. యాక్చువల్గా తనకి మొట్టమొదటిసారి తన కుటుంబంలో అవకాశం వస్తుంది. వందలు కాదు, వేల కోట్ల రూపాయల అధిపతులు. ఎందుకంటే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రారంభమైన తొలినాళ్లలో విద్యా సంస్థలు నడిపినటువంటి కుటుంబం కావడంతో డబ్బులకి లోట్లేదు. పెద్ద ఆయన బాగా కష్టపడ్డారు, కానీ శ్రీకృష్ణదేవరాయలకు వచ్చేటప్పటికి గోల్డెన్ స్పూన్ బేబీనే, బాగానే చక్కటి లగ్జరీ లైఫే అనుభవించారు. అయితే లావు రత్తయ్య గారు ఎవరైతే విజ్ఞాన సంస్థల అధినేత, ఇంత డబ్బులు వచ్చిన తర్వాత రాజకీయంగా తన కుటుంబానికి స్థిరత్వం కావాలని కోరుకున్నారు. ఆయనే గతంలో చేసిన ప్రయత్నాలు అయితే విఫలమైనవి. వాస్తవంగా ఆయన లావు రత్తయ్య గారు ఇంతకు ముందు రోజుల్లో చంద్రబాబును మొట్టమొదట్లో వ్యతిరేకించే వాళ్ళు. ఆయన లక్ష్మీపార్వతి తరపున పోటీ చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. లోక్సత్తా తరపున కూడా పోటీ చేశారు. 1996లో బాపట్ల నుంచి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోతే 2009లో మల్కాజ్గిరి నుంచి లోక్సత్తా తరపున పోటీ చేశారు. 2 సార్లు కూడా ఓడిపోయారు. ఇక ఆయనకి అవకాశం దక్కలేదు. అదృష్టం వాళ్ళ అబ్బాయికి దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పుడు గుంటూరు ఇస్తానన్నారు. 2019లో ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత నరసరావుపేటకు వెళ్ళమన్నారు. అబ్బాయి నరసరావుపేట కష్టం, గెలవలేనంటే నేను చెప్తున్నాను కదా వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఈయన అక్కడికి వెళ్ళటం 1,50,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ దఫా ఆయన కాదని అక్కడ బీసీకి ఇస్తూ ఆయన తీసుకొచ్చి ఇక్కడ గుంటూరుకి ఇస్తానంటే గుంటూరు నాకొద్దు అని చెప్పడం, ఆ తర్వాత నరసరావుపేటే కావాలంటాం, ఎమ్మెల్యేలు కూడా ఆయనకి నరసరావుపేట ఇవ్వమని చెప్పడం. కాకపోతే బీసీకి అక్కడ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలందరికీ ఓసీలకు ఇచ్చాం కాబట్టి ఎంపీ ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలని జగన్ పట్టుబట్టడం, బీదమస్తానరావు మేనల్లుడు అక్కడ అభ్యర్థి కాబోతున్నాడన్న ప్రచారం ఉంది. అది తెలిసిన తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు యువతలకు వచ్చేసారు. ఆయన కుటుంబంలో తండ్రికి సాధ్యం కానిది కొడుక్కి సాధ్యమైంది ఎంపీ సీటు. ఆయన 2 సార్లు ఓడిపోతే తండ్రి, ఈయన మాత్రం గెలవగలిగారు. ఇప్పుడు మరి పార్టీ మారి గెలుస్తారా లేకపోతే దెబ్బతింటారా చూడాల్సి ఉంది.